యూ. ఫస్ట్లీ ఇక్కడ రావడం కొంచెం లేట్ అయింది. ఐమ్ రియలీ సారీ ఫర్ దట్. ఇంకో మీటింగ్ ఉండి ఆ మీటింగ్ లేట్ అవ్వడం వల్ల లేట్ అయింది. సో దయచేసి ఏమనుకోకండి. అండ్ మెయిన్లీ ఇక్కడికి రావడానికి 2 ప్రైమరీ రీజన్స్ ఉన్నాయి. ఒకటి చరణ్, రెండోది మా మురళి అన్న. ఆల్ 3 ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో బేసికలీ చరణ్ మా జూనియర్, మురళి అన్న మా సీనియర్. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. టీజర్ చాలా చాలా బాగుంది. పర్సనలీ నాకు చాలా నచ్చింది. చరణ్ నాకు ఆఫీస్కి వచ్చి మరీ చూపించాడు. నాకు అప్పుడే బాగా నచ్చింది. అండ్ ఆ రోజే చెప్పాను ఐ లవ్డ్ ఇట్ అని. అండ్ ద వే ద టీజర్ వాస్ కట్ వాజ్ ఆల్సో లైక్ రియలీ గుడ్ బ్రో. టీజర్ కట్ చాలా బాగుంది. అండ్ చరణ్ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. యాక్చువల్లీ లిటరలీ అంటే ఐ ఫెల్ట్ వెరీ హెవీ ఆఫ్టర్ యూ స్పోక్. చాలా హెవీగా అనిపించింది. నువ్వు సూర్య బీ పాజిటివ్, యూ ఆల్సో బీ పాజిటివ్. ట్రోల్స్ గీల్స్ ఏమి ఉండవు. డెఫినెట్లీ పీపుల్ విల్ లైక్ ఇట్. 100% జనాలకి నచ్చుతుంది. వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ దే నో ఎవడు రియల్ ఎవడు ఫేక్ అనేది వాళ్ళకి తెలుసు. సో బేసికలీ కలలు కనడం చాలా ఈజీ. తిని పడుకుంటే అయ్యే వస్తాయి ఆటోమేటిక్గా. దానికి పెద్ద కష్టపడక్కర్లేదు. బట్ ఆ కళలు నిజం చేయాలనుకుంటే మాత్రం తిండి ఉండదు, నిద్ర ఉండదు. సో ఆ రెండింటిని వదిలేసి ఒక రాక్షసుడిలాగా ఒక తపస్సు చేసినట్టు 24 గంటలు అదే పనిలో ఉండాలి. ఏ పిచ్చి పడితే ఆ పిచ్చి నీకు అన్నట్టు అదే పిచ్చిలో ఉండాలి. సో మావాడు డైరెక్ట్గా హీరో అవ్వాలని కలగన్నాడు. సో మామూలుగానే కళలు నిజం చేసుకోవడం కష్టం అంటే అలాంటి కళ నిజం చేసుకోవడం ఇంకా పెద్ద కష్టం. సో హీరో అవ్వడం అనేది ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీతో కూడిన విషయం. ఎందుకంటే చుట్టుపక్కల జనాలందరూ ఒక లక్షలాది మంది సినిమా చూసేవాళ్ళందరూ వాళ్ళని నీలో చూసుకోగలగాలి. అండ్ వాళ్ళు రిలేట్ అవ్వగలగాలి. నీకు కష్టం వస్తే ఆ కష్టం వాళ్ళది అనుకోవాలి. ఆ కష్టం దాటి నువ్వు బయటకు వస్తే వాళ్ళే సక్సెస్ అయినట్టు ఫీల్ అవ్వాలి. అదంత ఈజీ కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందులో కొంతమంది సక్సెస్ఫుల్గా దాన్ని దాటగలుగుతారు, కొంతమంది దాటలేరు. దాటలేని వాళ్ళు కూడా సినిమా చూసి అరే హీరో గెలిచాడరా నేను గెలిచానరా అని ఫీల్ అవ్వాలి వాడు. సో అందుకే సినిమా అనేది బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎస్పెషల్లీ సినిమా మనకి, ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా సినిమా అనేది వాళ్ళ బ్లడ్లో నరనరాల్లో ఉంటుంది. బికాస్ చిన్నప్పటి నుంచి మనకు ఆ హీరో వర్షిప్ అనేది అలవాటయ్యి దాన్ని చూసి పెరిగిన వాళ్ళం. హీరో గెలిచిన ప్రతిసారి మనం గెలిచామనిపించినట్టే ఇప్పుడు నువ్వు ఇంత దూరం వచ్చి ఇవాళ ఇక్కడ నీ సినిమా టీజర్ లాంచ్ అవుతుంది. నువ్వు గెలిచావు, నేను గెలిచినట్టు నేను ఫీల్ అవుతున్నా. సో ఇలానే లక్షలాది మంది నిన్ను చూసి సినిమా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా నీ గెలుపు వాళ్ళ గెలుపు అనుకోవాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఐఎమ్ సీరియస్లీ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ యూ షుడ్ రెజనేట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్. అండ్ మురళి అన్న, సో నాకు మామూలుగా మనం కంప్యూటర్ ఓపెన్ చేసి మెయిల్స్ ఓపెన్ చేస్తుంటే చాలా మెయిల్స్ వస్తుండేవి అనమాట మా కాలేజ్ నుంచి. ఇట్లా కాలేజ్ దాని ఏమంటారు అల్యూమినియం మీట్ అని చెప్పి చాలా మెయిల్స్ వస్తుంటాయి. ప్రతిసారి వెళ్దాం అనుకుంటా కుదరట్లా. అది ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అటు సీనియరు ఇటు జూనియరు ఈ మధ్యలో నేను. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మై అల్యూమినియం మీట్ టు బీ సో బ్యూటిఫుల్ మీడియా సమక్షంలో జరుగుతుందని. సో నేను ఐ స్టార్టెడ్ ఆఫ్ మై జర్నీ విత్ షార్ట్ ఫిల్మ్స్. అరౌండ్ 2009, 2010 నుంచి షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేశా. అప్పుడు ఏంటంటే ఒక హ్యాండీ క్యామ్ వేసుకుని, అప్పట్లో డిఎస్ఎల్ఆర్లు అంత ఫేమస్ కూడా కాదు. సో హ్యాండీ క్యామ్లు వేసుకుని షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ నేనే కెమెరామెన్, నేనే హీరో, నేనే డైరెక్టరు, మన కర్మకి హీరోయిన్ కూడా ఆడే అన్నట్టు నాకు నేనే భాస్కర్ అవార్డు ఇచ్చుకుంటున్న రోజులు అవి. సో ఆ రోజుల్లో మా సీనియర్స్ మురళి అన్న, రమణ అన్న అండ్ విజయ్ అన్న ముగ్గురు త్రిమూర్తుల్లా కనిపించారనమాట నాకు అప్పుడు. వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి అన్న అసలు సినిమా ఎట్ట తీయాలని అడిగా వెళ్ళి. సో వాళ్ళు నాకు కూర్చోబెట్టి రాత్రంతా కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట, ఎలా తీయాలి, షార్ట్ డివిజన్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా విషయాలు నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. ఆ రోజు వాళ్ళు అలా నేర్పించకపోయి ఉండుంటే నాకు ఇంకా చాలా లేట్ అయ్యేదేమో మేబీ నేర్చుకునే ప్రాసెస్. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఆ షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి కూడా నాకు ఇంకా చాలా టైం పట్టేదేమో. సో ప్రతి షార్ట్ ఫిల్మ్కి నన్ను నేను బెటర్ చేసుకోవడానికి వీళ్ళు ముగ్గురు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్. ఎందుకంటే వీళ్ళు ఏంది ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, వీళ్ళు ఇలా తీసేస్తున్నారు ఏంటి, మనమేమో ఉప్మా షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నాం అని ఫీల్ అయ్యేవాడిని.
సో వాళ్ళని చూసి ప్రతిసారి సిగ్గుతో తలదించుకుని ఇంకా బెటర్గా చేయాలని అనుకునేవాడిని. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మురళీ అన్న ఈజ్ ద ఎడిటర్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. అండ్ రమణన్న ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్, విజయ్ అన్న ఈజ్ మేకింగ్ హిస్ డెబ్యూ సూన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద త్రీ ఆఫ్ దెమ్. సరే మా అల్యూమినై పక్కన పెడితే ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ద ఫిలిం అండ్ డైరెక్టర్ సుబ్బా గారు, ఐ మెట్ హిమ్ ఇన్ ది ఓపెనింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఆయన 6 months యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చి 6 months ఇక్కడే ఉండి సినిమా ఫినిష్ చేసి వెళ్ళారంట. ఇదేదో బేస్ క్యాంప్ సెట్ చేసుకుని పని పూర్తి చేసుకుని వెళ్ళినట్టు, అసలు అలా ఐ డోంట్ అండర్స్టాండ్ అది ఎలా పాసిబుల్ అయిందో నాకు నిజంగా తెలీదు, మన మురళి గారు చెప్పినట్టు. సో అదే ఇద్దరు, బట్ ఐ రియలీ డోంట్ నో హౌ ఇస్ ఇట్ పాసిబుల్. ఎందుకంటే ఒక పని చేయడానికే మనకి సరిగ్గా పాసిబుల్ కాదు, అట్లాంటిది మల్టీ టాస్కింగ్, అక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడ సినిమా తీయడం అనేది ఎక్స్ట్రీమ్ ప్యాషన్ అండ్ ఎక్స్ట్రీమ్ డెడికేషన్ ఉంటే తప్ప అది కుదరదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ సార్ నిజంగా మీరు ఇందాక మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు అండ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. నిజంగా మీ ఇద్దరు కాన్వర్జేషన్స్ చాలా బాగుండే యాక్చువల్లీ. ఆడు మెంటల్ హాస్పిటల్లో పేషెంట్ అని అదంతా, ద హోల్ కాన్వర్జేషన్స్ అండ్ ది ఎంటైర్ సెటప్ వాజ్ రియల్లీ గుడ్. నేను ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో నా షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్స్ జరిగాయి, నా చావు కబుర్ చల్లగా స్క్రీనింగ్ జరిగింది, దాని తర్వాత సెన్సార్లు అవన్నీ ఇక్కడే అయినాయి, దెన్ కిష్కిందపురి సక్సెస్ మీట్ అదంతా జరిగింది. సో ఈ ప్రసాద్ ల్యాబ్స్ చాలామంది లైఫ్లు చాలా రకాలుగా చూస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ అబ్జర్వింగ్ ఎవ్రీబడి. సో ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా ఎన్నో ఎన్నో మీ టీం అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, అండ్ మురళీభాయ్, ఐ రియలీ లవ్ దండోరా మ్యాన్. నేను సినిమా చూసి దండోరా చూసి మనోడి నెంబర్ తీసుకుని మరి కాల్ చేశా. దట్స్ హౌ వీ నో ఈచ్ అదర్. సో ఐ లవ్డ్ యువర్ ఫిలిం. యా మ్యామ్, మీరు నా 2 సినిమాలకి ప్రమోషన్స్లో వచ్చారు. కిష్కిందపురికి వచ్చారు, చావు కబుర్ చల్లగా వచ్చారు. మీ సినిమా ప్రమోషన్ నేను వచ్చాను. అయిపోయింది బ్యాలెన్స్. దాన్నే మా తెలుగులో బీరంబాట్ అయిపోయింది అంటారు. అదే ఇస్తున్నమ్మ వైనం పూజుకుంటున్నమ్మ వైనం అన్నట్టు. సో యా, అండ్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. జనరల్గా ఏంటంటే మీకు రోజు చాలా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఒక ఈవెంట్లో అందరూ కొత్త వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేశారు, వీళ్ళని ఇలానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంతమంది సినిమా చేస్తే అంతమందిని మీడియా జనాల్లోకి తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో వీ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ గైస్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఈ సినిమా డెఫినెట్లీ ఎంత ఎక్కువ మంది చూస్తే అంతమందికి ఆనందం ఉంటుంది వీళ్ళందరికీ. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం అండ్ ఐఎమ్ ష్యూర్ దే ఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ గైస్.